పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరి ఆ సినిమా ఏంటో తెలుసు కదా, అదే హరిహర వీరమల్లు. ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా తాజా సమాచారం ప్రకారం వాయిదా పడింది. అయితే రిలీజ్ వాయిదా పడ్డా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో మొన్న మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సహదర్శకుడు జ్యోతి కృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. హరిహర వీరమల్లులో బందరు నేపథ్యంలో ఓ మాస్ సీక్వెన్స్ ఉంటుందట. ఇది సినిమాకి హైలైట్ గా ఉండబోతోందని, సినిమా స్థాయి మొత్తం ఈ సీన్ తో బాగా ఎలివేట్ అవుతుందని చెప్పారు. పైగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని చెప్పారు. అంటే విజువల్ స్కేల్, గ్రాండియర్ అన్నీ కూడా బహుశా కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాయనిపిస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తం 3 సార్లు చూశారని జ్యోతికృష్ణ చెప్పారు. ప్రతిసారి చూసిన తర్వాత దాదాపు 1 గంట పాటు దర్శకుడిని ప్రశంసిస్తూ మాట్లాడారని చెప్పడం కూడా విశేషం. దర్శకుడిగా ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమట. ఈ సినిమాలో ఒక సీన్ ప్రత్యేకంగా సీజ్ ద షిప్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారని వెల్లడించారు. ఈ సీన్ పవన్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద గిఫ్ట్ అని, సూపర్ గా ఉంటుందని చెప్పారు. అయితే హరిహర వీరమల్లు నిర్మాతలు ఇంతవరకు విడుదల తేదీని స్పష్టంగా ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రెస్టీజియస్ గా నిలిచే ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడైనా థియేటర్లలో సందడి చేయడం మాత్రం ఖాయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.